నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్లే కాదు, కొందరు సీనియర్ నేతలు కూడా కారు దిగిపోతున్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య, రాజ్యసభ ఎంపీ కేకే, మేయర్ విజయలక్ష్మిలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే వలసల పర్వం సిట్టింగ్ల నుంచే సీనియర్ల వరకు చేరింది. బీఆర్ఎస్ మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? నేతలంతా కారు దిగి చెయ్యి ఎందుకు అందుకుంటున్నారు? కడియం కేకే బాటలో ఇంకెందరు నాయకులున్నారు? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జంపింగ్ జపాంగ్లు ఊపందుకున్నారు. పవర్ పాలిటిక్స్ ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. వై నాట్ బెటర్ వే అంటూ నాయకులు తెల్లారేసరికే పార్టీ మార్చేస్తున్నారు. కాఫీ తాగినంత ఈజీగా కండువాను మార్చేస్తున్నారు. పేరున్న లీడర్ ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా వలసలు ఎక్కువయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బకు కారు కకలావికలం అవుతోంది. ఇప్పటికే బేజారుగా ఉన్న బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మొన్నటి వరకు సిట్టింగ్ మాత్రమే పార్టీ మారారు. కానీ ఇప్పుడు సీనియర్ల వంతు వచ్చింది. ఇప్పటికే 5 ఎంపీలు, ఇతర నేతలు కారు వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా కడియం, కేకే కూడా పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కారు గ్యారేజీకి వెళ్ళింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటే పరిస్థితుల్లో లేదు. అటు లిక్కర్ కేసు, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ బీఆర్ఎస్ లో ఉందామనుకున్న నేతలను ఆలోచనల్లో పడేసింది. దీంతో అక్కడ ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని సీనియర్లు సైతం పక్కచూపులు చూస్తున్నారు. వరంగల్ లోక్సభ బరిలో ఉన్న కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కడియం శ్రీహరి కూడా హస్తం కండువా కప్పుకున్నారు. అయితే పోటీ నుంచి తప్పుకొని ఎందుకు కాంగ్రెస్ లో చేరుతున్నారనే దానిపై కావ్య లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయి. ఎవరికి వారే అన్నట్లుగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అంటూ కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే అంతకు ముందే కావ్యను పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. కానీ కావ్య మాత్రం బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఇంతలోనే సీన్ అంతా మారిపోయింది. కావ్య కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆమెకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కావ్య ఇచ్చిన సడన్ షాక్ తో బీఆర్ఎస్ అయోమయంలో పడిపోయింది. అసలే పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు జంకుతున్న పరిస్థితులున్నాయి. ఈ సమయంలో కొత్త అభ్యర్థి వెతుకులాట ఆ పార్టీకి సవాలే. కేసీఆర్ ఊహించని విధంగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ జనరల్ సెక్రటరీ కేకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి శనివారం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మేయర్ ను కలిశారు. అలాగే కేకే కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ మార్పుపై చర్చించగా కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం తక్కువ చేశామని ప్రశ్నించినట్లు కూడా సమాచారం అందుతోంది. అనంతరం కేకే గట్టిగానే రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ తనకు సొంత ఇల్లు లాంటిదని అన్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా సొంత ఇంటికి చేరుతారనే, తను కూడా సొంత ఇల్లు కాంగ్రెస్ కే వెళ్తానని స్పష్టం చేశారు. అయితే ఆయన కుమారుడు విప్లవ్ మాత్రం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. కేకే పార్టీ మారుతున్నారని, తాను మాత్రం ఏ పార్టీ మారడం లేదని తెలిపారు. అయితే అసలే ఓటమి కష్టాల్లో ఉన్న కేసీఆర్ ను పార్టీని సొంత నేతలే మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. నేరుగా కేసీఆర్ ను కలిసిన 4-5 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అయితే తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నాటి నుంచి వలసలు జోరందుకోవడం విశేషం. ఈసారి వలసలు మాత్రం రొటీన్ కు భిన్నంగా సాగుతున్నాయి. అవతల పార్టీలో టికెట్లు కన్ఫామ్ అయ్యాకే ఇవతల పార్టీని వీడుతున్నారు నేతలు. అయితే గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయి. అందుకే పార్టీ ఫిరాయింపులపై ఏం మాట్లాడలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో పార్టీని వీడుతున్న వారిని నిలువరించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు. అయితే తమకు భవిష్యత్తుపై నమ్మకం ఇవ్వకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఖాళీ చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని కొందరు నేతలు అంటున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో ఇంకెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి.